యేసయ్యే మన నమ్మకం. యేసయ్య తన శిష్యులతో కలిసి ధోనిలో ప్రయాణిస్తుండగా సముద్రముపై అకస్మాత్తుగా పెద్ద తుఫాను రేగింది. ఆ అలల తాకిడికి ధోని మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో యేసయ్య నిద్రిస్తుండగా శిష్యులు భయముతో ఆయన వద్ద వచ్చి, ప్రభువా, మమ్మల్ని రక్షించండి అని ప్రాధేయపడుతూ ఆయనను మేల్కొల్పారు. అప్పుడు యేసయ్య వారితో, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారని చెప్పి లేచి గాలిని సముద్రాన్ని గద్దించారు. వెంటనే గాలి మళ్ళింది, సముద్రం మిక్కిలి నెమ్మలించింది. ప్రకృతి శక్తులన్నీ ఆయన అదుపులోనే ఉన్నాయి. సముద్ర తరంగాలను శాసించగలిగేది ఒక్క దేవుడు మాత్రమే. యేసయ్య దేవుని స్వరూపి. దేవునిపై మనకు పరిపూర్ణమైన నమ్మకం ఉంటే హృదయంలో భయానికి చోటు ఉండదు. యేసయ్య తోడున్న వారు దేనికి భయపడనవసరం లేదు. యేసయ్య ఒక సందర్భంలో ఇలా అన్నారు, నేడుండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డినే దేవుడు అంతగా అలంకరిస్తే మరి మీకు అంతకంటే ఎక్కువ చేయడా? కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని చింతిస్తూ ఉండకండి. జీవితంలో సమస్యలు వస్తూనే ఉంటాయి, కానీ యేసయ్య ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తారు. మన పూర్తి నమ్మకం కేవలం యేసయ్యే కావాలి.